నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచారు. దేవుడు తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడంటే తండ్రికి అప్పగించుకున్నాడు. అందువల్లే మూడో రోజు పునరుద్ధానంగా లేచాడు. ఇంకా మనం కూడా చెప్పాలంటే మనం దేనిని దేవుడికి అప్పగించుకోవట్లేదు. మన బాధను, కష్టాన్ని దేన్ని కూడా దేవుడికి అప్పగించుకోవట్లేదు. ముందుగా మన జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకోవాలండి. ఎలా అంటే, దేవా, ఈ జీవితాన్ని ఇచ్చిన బహుమానం ఏం జరిగినా నీ చిత్తమే, బట్ నీ చిత్తము ఉద్దేశాన్ని నా జీవితం నెరవేర్చని చెప్పాలి. ఇది ఒక మాట చెప్తే నీ జీవితాన్ని దేవుడు ఎక్కడైనంత అదృష్టంగా చేస్తాడండి. చెప్పాలి అంటే ఈ పనిపాడాన్ని, ప్రయాసను దేవుని చేతికి అప్పగించుకోవాలి. కష్టాలు అనేవి ఫాస్ట్గా చెప్పాలి ఒకసారి. కష్టాలు అనేవి మనుషులు కాకపోతే చంద్రుడికి వస్తాయని చెప్పేసి, కానీ కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుని ఆరాధించుకునే ఒక భాగ్యం కావాలి మనకి. ప్రతి కష్టంలోనూ సరే, దేవా ఇలా అయింది, ఆయనను నీ చిత్తమే అని చెప్పేసి మొదటి మాటలో చెప్తారు. దేవుణ్ణి ఎంత హింసించి ఎన్ని చేసినా సరే, మన బైబిల్ చదువుతూ తెలుస్తుంది చాలా హింసించారు అని చెప్పేసి. ఆయనను దేవుడు ప్రతి ఒక్కరు క్షమించారు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు దేవుడు కనుక దీన్ని క్షమించమని చెప్పారు. అందుకు ఒక మనసు తండ్రినే అంత హింసించి, ఏసైనా అంత హింసించి అని చేసినా సరే, ఆయన తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు తెలియట్లేదు క్షమించమని చెప్పారు. మనం చిన్న చిన్న గొడవలకి ప్రతి దానికి అలిగేస్తాం పగవాళ్ళతో. మన ఇల్లు ఉన్నా సరే ఇప్పుడు వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటాము, ఎవరిని క్షమించం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే, మనం చనిపోయే లోపు మనం ఏమేమి పాపం చేసామో అన్నింటికీ మనకి ప్రతీకారం అనేది జరుగుతుంది, ప్రతిఫలం అనేది వస్తుంది ప్రతి పాపానికి. చనిపోయే లోపే చాలామంది చూసాను, అలాగే నా జీవితంలో మీరు కూడా చూసే ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏమేమి పాపం చేస్తారో ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రతీకారం, వాళ్ళ ప్రతిఫలం అనేది వస్తుంది. ఎందువలన అంటే పాపం చేశారండి. ఆ పాపం మనం తెలిసి చేసినా ఎవరు తెలియకైతే చేయరు. పాపం ప్రతి ఒక్కరు తెలిసే చేస్తారు. ఆ తెలిసి చేసినా తెలియక చేసినా సరే, చేసిన వెంటనే దేవుని పశ్చాత్తాపం పడాలి దేవుడి దగ్గర. అది వెంటనే దేవుని అడగలేదని ఏమైనా చేస్తారండి. ఎందుకంటే సమస్తము సాధ్యమే దేవుని చేతిలో. అలాగే ఏంటంటే సమర్థమైనది అనే దానికి ఒకసారి మత్తయి వార్త 26:53 మత్తయి వార్త 26:53. ఈ సమయమున మీరు నా తండ్రిని వేడుకొనవలెనని వేడుకుని ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? నేను వేడుకుని ఎడల ఇలాగ జరగవలనని లేఖనము ఎలాగ నెరవేరుదని అతనితో చెప్పాను. యేసయ్య సిలువలో అంటే ఇంకా సిలువ వేయక ముందే దేవుని తండ్రిని అడగొచ్చండి. దేవా, ఒకసారి అంటారు ఈ దిన నుండి తొలగించండి అని చెప్పేసి. అన్నా సరే అంటారు, ఆయన నాశనం కాదు, నీ చిన్న సిచ్యువేషన్ కాదు అని చెప్పేసి. నీ చిత్తం కాదు దేవా, ఈ నా నుండి తొలగించండి, ఇంకా ఈ బాధ నేను పడలేకపోతున్నాను, ఇంతగా హింసిస్తున్నానని చెప్తే ఈ వచ్చిన ఈ అధ్యాయం చదివాము. 12 సేనా వ్యూహముల కంటే అంటే కింద చూసుకుంటే 60,000 యోధులు, అంటే 60,000 దూతల్ని దేవుడు పంపిస్తాడు ఆ క్షణమే. కానీ ఇందుకోసం దేవుడు అసలు అలా చేయాల్సిన పని ఏంటి? నార్మల్ కూడా చంపలేదండి, చాలా హింసించి బాధలు పెట్టి వేసి. మన ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే మనం అసలు ఊరుకోము, ఇంకా వాళ్ళ మీద పక్క పెట్టేసుకుని వాళ్ళతో ఇంకా జన్లో మాట్లాడకూడదని నడేసుకుంటాము. కానీ దేవుడిని అలా కొట్టి అని కష్టాలు చింపి ఉమ్మి వేసి ఇంకా ఆయనతో చాలా విధాలుగా చాలా హింసలు పెట్టారు ఆయన్ని. అయినా సరే దేవుడు ఎంత క్షమించాడు. దేవుడు ఈ 7 మాటలు పలికింది ఆయన కోసమే, ఆయన సిచ్యువేషన్ ఫేస్ చేసుకునే కాదండి. ఆ మాటల్లో చాలానే ఉన్నాయి. అవన్నీ మనం గ్రహిస్తే చాలా అనేవి ఉంటాయి. అందులో చెప్పాలి
ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ దొంగకి వేరే ఆప్షన్ ఏం లేదు. కానీ దేవుడు యేసయ్య హృదయాన్ని ఎరిగాడు. హృదయాన్ని ఎరిగేసి వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పారు. కానీ ఇప్పుడు మనకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పాపం తెలిసి చేసినా తెలియక చేసినా సరే పశ్చాత్తాపపడే ఆప్షన్ దేవుడు మనకి ఇచ్చాడు. ఎన్ని పాపాలు చేసినా సరే మారు మనసు పొందు బాప్తిసం తీసుకొని ఒకటి ఇచ్చారు. బాప్తిసం తీసుకుంటేనే అన్నీ అవుతాయని చెప్పారు. నన్ను నమ్ము, నా ఆజ్ఞలు పాటించు, నాలో నడు, నేనే మార్గం సత్యం జీవం అని చెప్పారు. ఇన్ని ఇచ్చినా సరే మనం ఇంకా ఎలాగైనా ఉంటున్నాం. అందరూ ఒకరే, ఒకరి కోసం అని కాదు, అందరూ ఒకరే. భేదం ఏం లేదండి, అందరం పాపమే చేస్తున్నాము. ఇక నుంచే మారండి. గుడ్ ఫ్రైడేకి ఒకరోజే ధ్యానించుకుని మళ్ళీ ఈశ్వరికి దేవుని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఇంకా డే మొత్తం సండే ఒకరోజు దేవుడి కోసం ప్రార్థించి సన్నిధిలో ఉండి ఇంకెలాగే ఉంటుంది. ఇంకా ఏం చేయలేమండి, నరగానికి పోవడం తప్ప. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతాం అనేం కాదు. అసలు అది థాటే ఉండకూడదు. తీసుకుంటేనే వెళ్ళరు, దేవుని మాటలో నడవాలి. ఇంకా బైబిల్లో ఉన్నంత ప్రకారం నడవాలి అంటే అసలు ఎవరి వల్ల కాదు. కానీ చేసిన ప్రతిదానికి ప్రాయశ్చిత్తం అనేది మనకి లభిస్తుంది. అది దేవుడి వల్లనే. కానీ దానికి కూడా లిమిట్ అనేది ఉంటుందండి. ఎంత చేసినా క్షమిస్తూనే ఉన్నారు కదా అని మీరు పాపం చేయడం కాదు. ఒక విషయం ఏంటంటే సాతాను మీ అందరికీ తెలిసిందే. తను కూడా దేవుని దూతలో ఒక దూత అని మీ అందరికీ తెలుసు. తను కూడా దీవిస్తాడండి, సాతాను కూడా దీవిస్తాడు. ఇప్పుడు మీరేమన్నా సపోజ్ ఇప్పుడు మీరేమన్నా పాపం చేసి ఇంకా పాపం చేసిన వెంటనే దేవుడి మోకరించేసి ఇలా చేసిన దేవా అని దానికి ప్రాయశ్చిత్తం అడగకుండా నాకు ఇది కావాలి అని అడిగిన వెంటనే అది మీకు ఇంకా అలాగే లభిస్తుంది అంటే మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి దేవుడు చేయించేస్తాడండి. మన దేవుడు పిలిచాడంటే ఇంకా సిచ్యువేషన్లో మనం బ్రతకడం చాలా కష్టం. ఆ కష్టంలో కూడా దేవుడు పిలిచేసాడని మీకు అనిపించిన తర్వాత అయినా బాగానే ఉంది నా జీవితం అనుకుంటే మిమ్మల్ని సాధన దీవిస్తున్నాడు. అది మీరు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సాధన దీవిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తెలిసిన విషయం ఏంటంటే అందరూ పరలోకానికి కాదు నాతో కూడా రావాలి అని చెప్పేసి సాధన అనుకుంటాడు. ఏం చేస్తాడో అది మీ అందరికీ తెలుసు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సాధన కూడా దీవిస్తాడు అని చెప్పేసి. దేవుని దూరంగా ఉంటూ పాపం చేస్తూ అన్నీ చేసినా సరే మీ లైఫ్ బాగుంది, మీరు రాసుకోలేదు, దేవుడు తోడే ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు అని అనుకోవడం చాలా తప్పు. ఒకసారి తెలుసుకోండి, మీకు మీరే ఒకసారి ప్రార్థన చేసుకుని మోకరించి దేవా నేను నీ చేతిలో ఉన్నానా, నా చేయి నీ చేతిలో ఇంకా ఉందా లేదా పెట్టేశారా అని చెప్పేసి ఒకసారి మనం దేవుడితో మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు చేయి పెట్టేస్తే ఇంక మనం ఆదుకునే వారు ఎవరు లేరండి. మొట్టమొదటి దేవుడికి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. దేవుడి తర్వాత ఎవరైనా దేవుడి చేతిలో. ఇంకొక విషయం ఏంటంటే దేవుడి ప్లేస్లో మొట్టమొదటిగా మీరు ఎవరినైనా ఉంచారంటే అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్న వేరే ఎవరినైనా, అది కూడా ఒక విగ్రహారాధనే. 10 Commandments చూసుకుంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు చెప్పాడు. వేరొక దేవుడు ఉండకూడదు అని విగ్రహారాధన కూడా వద్దు, చేయకూడదు, దేన్ని కూడా నువ్వు విగ్రహంగా చేసుకోకూడదు అని చెప్తారు. నువ్వు దేవుడిని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి. నువ్వు దేవుడు కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టావంటే అది విగ్రహారాధనే అవుతుంది. మరి 10 Commandments చూసుకుంటే పదార్థాలు దాన్ని ఇంకా యేసుక్రీస్తు వచ్చి ఇంకా ఇంప్లిమెంట్ చేశారు. వ్యభిచరించకూడదని ఒకటి ఉంటుంది. దాన్ని యేసుక్రీస్తు అన్నారు. ఒక స్త్రీని మొహం చూపులతో చూసినా అది వ్యభిచరించడమే అన్నారు. మనం అవి చేయట్లేదు, ఇవి చేయట్లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బైబిల్ చదవాలండి. బైబిల్లో చాలా ఉన్నాయి. మీకు లోక జ్ఞానం మీరంతా ఏం అవసరం లేదు. మీకు పరలోకం గురించి మొత్తం దేవుడి గురించి అంత
మాటలు